బస్సులలో వెళ్ళడానికి. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం కల్పన గారి దగ్గరికి వెళ్దాం. ప్రయాణికులైన కల్పన గారు, ప్రస్తుతం ఏదైతే ఎవరైతే మహిళలు ప్రయాణిస్తున్నారో వారికి చెక్కు పెట్టడానికే ఆర్టీసీ కావాలని ఆర్టీసీ సంఖ్యను తగ్గించి మహిళలకు ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా మనం ఇప్పుడు మేడం కూడా చెప్పారు. అదే విషయంలో కటాఫ్ కూడా పెడితే బాగుంటుందని చెప్పారు. మీ అనుభవాలు చెప్పండి అదే ప్రయాణికురాలిగా. సార్ ముందుగా నమస్కారం సార్ అందరికి. అయితే సార్ ఎప్పుడైతే మహాలక్ష్మి పథకం పెట్టినప్పటి నుంచి పేద మధ్య తరగతి ప్రజలు స్టార్టింగ్ లో అందరూ సంతోషపడినాం సార్, అరే ఫ్రీ బస్ వచ్చింది కదా అందరు వెళ్తారని. కానీ అది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత సార్ ఒకసారి రేవంత్ ప్రభుత్వాన్ని అప్పుడు ఎట్లయితే అందరూ మెచ్చుకున్నారో ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా కూడా తిట్లు తప్ప ఇంకొకటి లేదు సార్. ఎందుకంటే ఒక బస్ స్టాప్ లోకి వెళ్ళి కూర్చుంటే గంటలు గంటలు సార్, మామూలుగా దసరా దివాళీ టైంలో ఉండే దానికంటే ఎక్కువ రష్. ఇప్పుడు ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నాయా అనుకునే విధంగా రషెస్. దాంతో పాటు అన్ని లగ్జరీ బస్సులు, ఆర్డినరీ బస్సు పల్లె వెలుగు బస్సు ఏది ఒక బస్సు ఉంటే లగ్జరీ బస్సులు ఒక 10 బస్సులు ఉంటాయి. అక్కడ పేద మధ్య తరగతి వాళ్ళు ఏంటంటే ఫ్రీ బస్సు కదా ఉపయోగించుకుందాం అనుకుంటే ఒక్కొక్క బస్సులో కాలు పెట్టడానికి కూడా సందు లేనటువంటి పరిస్థితి. కింద పడిపోయి వాళ్ళని తొక్కుకుంటే మరీ ఎక్కి ఊపిరి ఆడకుండా ఎన్నో సార్లు సార్, మొన్న రీసెంట్ గా కూడా ఊపిరి ఆడని పరిస్థితిలో ఒక ముసలి కిందకు పట్టుకొని దించి అక్కడ ఆమెకు సిపిఆర్ ఏదో చేయడం జరిగింది, హాస్పిటల్ కు తరలించిర్రు. అంటే పిల్లలతోటి చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులను తీసుకొని ఎక్కడికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు సార్. ఒకప్పుడు 100 రూపాయల ఛార్జీ 50 రూపాయల ఛార్జీలు పెట్టుకొని పోయి వచ్చినాం కానీ ఇప్పుడు అవే ఛార్జీలు ఇంకా అదనంగా భారంగా జరిగింది. పేదవాళ్ళకి భారం ఇంకా అదనంగానే జరిగింది కానీ మంచి మాత్రం జరగట్లేదు. ఇవన్నీ ప్రభుత్వాలు మరి ఒకసారి అమలు చేస్తున్నాయి వదిలేస్తున్నాయి కానీ వాటి యాజమాన్యాలు వాటిని మాత్రం సరైన క్రమంలో మాత్రం అమలు ఎక్కడ జరగడం లేదు సార్. వదిలేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు కొట్టుకొని సావండి, జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు సార్. గాలి ఊపిరి ఆడట్లేదు. బీపీ షుగర్లు ముసలోళ్ళు కట్టబట్టుకొని ఎక్కలేని పరిస్థితి పాపం వాళ్ళు. ఇవన్నీ ఎవరు చూడరు సార్. ఒకసారి మేము అనుభవించినాం సార్. పేద తరగతి మధ్య తరగతి మేము మహిళలం అయి ఉండి పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మధ్యరాత్రి అవుతుంది సార్ రావడానికి. బస్సుల కోసం నిరీక్షణ పడితే ఫ్రీ బస్సు కదా అని మా దగ్గర డబ్బులు కూడా ఉండవు. అంత పిల్లల్ని తీసుకొని అన్ని పెట్టుకొని డబ్బులు లేని పరిస్థితిలో లగ్జరీ బస్సులు 300-400 ఒకరికి టికెట్ అంటే 2000 భారం పడుతుంది కదా సార్ మా మీద. అప్పుడు ఎవరికి ప్రయోజనం జరుగుతుంది ఫ్రీ బస్సులు పెట్టి? ఎక్కడ స్టాప్లలో బస్సు నార్మల్ గా ఆగే స్టాప్ల దగ్గర అసలు బస్సులు ఆపట్లేదు సార్. గంటలు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అసలు పోవడం ఇక మానేసుకొని కూర్చోవాలి, లేకపోతే ఏమైనా ప్రైవేట్ ఆల్టర్నేట్ గా చూసుకోవాలి. కానీ అవి వాటికి భారంగా ఇంకా ఛార్జెస్ ఎక్కువ, డబల్ ఛార్జెస్, లేకపోతే ఏదైనా ప్రైవేట్ వెహికల్స్ ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు. పేద మధ్య తరగతి ప్రజలు మాత్రం ఇంకా అసలు ఎవరిని కదిలిచ్చినా కూడా ఎవరికి సంతోషం లేదు సార్. అందరికి తిట్లే. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఒకసారి అమలు చేసి అయిపోయింది సార్, వాళ్ళ బాధ్యత అయిపోయింది అనుకుంటారు. యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి? యాజమాన్యాలు వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ ఆర్టీసీని వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంపాదన కోసం చూసుకుంటున్నారు కానీ మధ్య తరగతి వాళ్ళ కోసం ఆలోచించిన వాళ్ళు మాత్రం ఎవరు లేదు సార్. ఒకవేళ తొక్కిసలాట జరిగి మధ్య తరగతి ప్రజలకు ఏమైనా హాని జరుగుతుంది సార్, ఊపిరి ఆడకుండా తొక్కుకుంటా చిన్న పిల్లలకు అవస్థలు జరిగి వాళ్ళ ప్రాణం పోయే పరిస్థితి వస్తే బాధ్యత ఎవరిది సార్? ఏ ప్రభుత్వాలు సార్? కల్పన గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ఒకసారి రమ్య యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం.